నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. గిరిబాబు గారు నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, రీసెంట్ టైమ్స్లో చాలామంది ఇండియా గ్రోత్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ అంటే అగ్రదేశాల సరసన భారత్ చేరబోతోంది, 5th లార్జెస్ట్ ఎకానమీ కాబోతోంది. అదేవిధంగా జీడిపి పరంగా చూస్తే అగ్రదేశాలను కూడా దాటి ముందుకెళ్ళిపోతుందంటూ కూడా ఇండియా గ్రోత్ స్టోరీ, అంటే ఎకానమీ పరంగా మనం ఎలా ఉన్నాం అండ్ మార్కెట్స్ పరంగా మనం ఎలా ఉన్నాం ఏంటనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాబట్టి సో అసలు ఇదంతా కూడా ఒక కామన్ మ్యాన్కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? మరి ఈ గ్రోత్ స్టోరీలో ఒక కామన్ మ్యాన్ సర్వైవల్ ఎలా ఉంటుందంటారు? అసలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే ఇండియా గ్రోత్ స్టోరీ ఇన్ కామన్ మ్యాన్స్ పర్స్పెక్టివ్, అదేనా మీరు అడిగేది? ఓకే. సో నార్మల్గా గత 1 decade నుంచి ఇండియా ఏదైతే మన ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిందో 2014లో, అప్పటి నుంచి ఇండియా గ్రోత్ స్టోరీ గురించి మనం చాలా చూస్తున్నాం. అలా చూస్తూ ప్రజెంట్ ఇండియా నియర్ బై $4 trillion ఎకానమీగా ఎదిగింది. ఇప్పుడు మనం 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, 5th నుంచి 4th, 3rd లార్జెస్ట్ ఎకానమీకి చేరబోతున్నాము. 2030 కల్లా $10 trillion ఎకానమీ, 2050 కల్లా ఆల్మోస్ట్ $30 trillion ఎకానమీగా మారబోతున్నామని చెప్తున్నారు. ఈ డాలర్ ఎకానమీ, $1 trillion ఎకానమీ గ్రోత్ అవుతోంది అంటే మరి కామన్ మ్యాన్కి ఒరిగేది ఏంటి? కామన్ మ్యాన్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటారు కదా, నాకేం వచ్చింది ఇందులో, నాకేంటి అంటారు కదా. సో ఆ పర్స్పెక్టివ్ కదా మీరు అడిగేది. చెప్తాను. నార్మల్గా మనం గనక ఒక దేశం అంటే ఏంటి? మనుషులు. దేశం అంటే మనుషులు, ఈ మట్టి కాదు. సో ఈ దేశం అంటే మనుషులు అంటే ఈ దేశం ఎదుగుతూ ఉంటే, ఈ దేశం ప్రాస్పర్ అవుతుందంటే ఏమవుతున్నట్టు? మన అందరి సంపద పెరుగుతున్నట్టు కదా. దీన్ని మనం పర్ క్యాపిటా ఇన్కమ్ రేంజ్లో చెప్తాం. పర్ క్యాపిటా, ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ కనుక తీసుకుంటే ప్రస్తుతం గత 10 ఏళ్లతో కంపేర్ చేస్తే చాలా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది. మరి పర్ క్యాపిటా ఇన్కమ్ హైయెస్ట్ ఉంది కదంటే అందరి దగ్గర సమానమైన అంతే ఎక్కువ సంపద ఉందా, అంతే ఎక్కువ ఇన్కమ్ ఉందా అంటే లేదు. ఈ మోడల్లో జరిగే మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇదే, ద డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఈ మోడల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంతమంది భారతదేశ జనాభాకి మేము ఉద్యోగ కల్పన చెయ్యలేము, ఉద్యోగాలు ఇవ్వలేము, కానీ ఉద్యోగ కల్పన చేయగలము. అంటే ఏంటి? వీ కెన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్, వీ కెనాట్ గివ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అంటే సంస్థలు పెట్టి వాటిల్లో డైరెక్ట్గా ఉద్యోగులను తీసుకొని మేమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, కానీ ఉద్యోగాలు సృష్టించగలం. ఈ ఉద్యోగాల సృష్టికి ఏం కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, లో క్రెడిట్ కావాలి, అండ్ ఈ కొత్త ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాలి, దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, ఇండియాలో కన్జంప్షన్ ఇంక్రీజ్ చేయాలి. ఈ వైపుగా ఇప్పుడున్న ప్రభుత్వం అడుగులేస్తోంది. అలా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొత్త ఎంటర్ప్రీనర్స్ జనరేట్ అవుతుంటారు. ఉదాహరణకి మీరు ఇయర్ 2001-2-3లో చైనా ఎగ్జాక్ట్లీ సేమ్ మోడల్ ఫాలో అయింది. చైనా ఏం చేసింది? వాళ్ళ దేశం మొత్తం కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్కళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఉండేలాగా ఉద్యోగ కల్పన క్రియేట్ చేసింది. దీనివల్ల ఏమైపోయింది? ప్రపంచంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా ఒక ఫోన్ రిలీజ్ అయిందనుకోండి, నెక్స్ట్ డే చైనా ఫోన్ దిగిపోద్ది. చూసుంటారు కదా మీరు. చైనా మోడల్, చైనా ఫోన్, చైనా ఐటమ్, చైనా వస్తువు, చైనా పిల్లల ఆర్టికల్, ప్రతి ఒక్కటికి డూప్లికేట్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే డూప్లికేట్ అవడం అంటే ఏంటి? అది మనం డూప్లికేట్ అంటున్నాం, కానీ చైనా ప్రొడ్యూస్ చేస్తుంది. అది మనము తక్కువ రేట్లో దొరుకుతాయి కదా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. అంటే మేజర్ ఒరిజినల్ ఒకటి ఉంటుంది, ఇమ్మీడియట్లీ నకలు తీసేస్తారు వాళ్ళు. నకలు తీసుకొచ్చి ఇండియాలో అమ్మేస్తూ ఉంటారు, ఇక్కడ డంప్ చేస్తూ ఉంటారు. దీన్ని ఇప్పుడు జరగట్లేదు, ఆపేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంపోర్ట్స్ ఆపేసింది. కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని నకలు తీసుకొచ్చి తక్కువ రేట్లు అమ్ముతున్నారు. ఇక్కడ కన్జ్యూమర్కి తక్కువ రేటు దొరుకుతుంది, వాడికి బెనిఫిట్, అక్కడ అమ్మగలుగుతున్నాడు, వాళ్ళకి బెనిఫిట్. ఎగ్జాక్ట్లీ సేమ్ మోడల్ మనం కూడా డూప్లికేట్ తయారు చేస్తున్నాం చెప్పడం కాదు నా ఉద్దేశం. మనం కూడా అటువంటి ఉద్యోగ కల్పన చేయడం కోసం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం అన్ని రకాల పరిశ్రమలు ఎంకరేజ్ చేస్తుంది. ఇది ఎంతవరకు చేస్తుందంటే ప్రజెంట్ PLI స్కీమ్ అని ఇంట్రొడ్యూస్ చేసింది లాస్ట్ 2 years బ్యాక్. ఈ PLI స్కీమ్ అంటే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్. అంటే ఒకప్పుడు లైసెన్స్ రాజ్ సిస్టమ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసేది? మీరు కనుక ఏదైనా ఒక వస్తువు ప్రొడ్యూస్ చేస్తే మీకు ఇంతకు మించి చేయడానికి మేము అనుమతి ఇవ్వము, ప్రతిదీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది. అది లైసెన్స్ రాజ్ సిస్టమ్. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? మీరు కనుక మీ కంపెనీ కెపాసిటీ కంటే ఎక్కువ కనుక మీరు ప్రొడ్యూస్ చేస్తే మేము ఇన్సెంటివ్ చేస్తాం. ఇన్సెంటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్సిడీ. సబ్సిడీ రూపంలోనో ఎలక్ట్రిసిటీ తగ్గించడంలో కాదు.
మీకు డైరెక్ట్ ఇన్సెంటివ్ ఇచ్చేస్తాం, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇచ్చేస్తాం. మీరు ఇంత ప్రొడ్యూస్ చేస్తాం అనుకున్నారు కదా, మీ కెపాసిటీ పెంచండి, ఇంకెక్కువ చేయండి, చేస్తే మేము ఇంత డబ్బులు ఇస్తాం. అలా ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ ప్రొడక్షన్ తీసుకురావడానికి సెల్ఫ్ సస్టైనబిలిటీ. తర్వాత మనం ఎక్కువ డబ్బులన్నీ కూడా ఇండియా నుంచి బయటకి క్రూడ్ ఆయిల్ రూపంలో వెళ్ళిపోతున్నాయి. ఇథనాల్ బ్లెండింగ్ చేశారు, దీనివల్ల క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుద్ది, చెరుకు రైతులకు బెనిఫిట్ జరుగుద్ది. ఇట్లా ప్రతిదీ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఈ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, అందరికీ ఉద్యోగాలు దొరికితే అందరికీ సంపద వస్తుంది కదా. అలా ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇండియాతో పాటు గ్రో అవ్వచ్చు. అంతేగాని ఈ దేశం నాకేమిచ్చింది, నాకు ఉద్యోగం ఇస్తలేదు, నాకు ప్రభుత్వ ఉద్యోగం దొరకట్లేదు అనుకుంటే అక్కడే ఉంటారు వాళ్ళు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా ఒక సంస్థ కనుక ఏర్పాటు చేసి, ఒక కార్పొరేట్ సంస్థనో లేకపోతే ఒక ఐటీ సంస్థను ఏర్పాటు చేసి ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే చదువుకున్న వాళ్ళకు లోపల ఉద్యోగాలు దొరుకుతాయి, చదువు లేని వాళ్ళకు శరీరం ఉంటే సెక్యూరిటీ గార్డ్ లాగా బయట ఉద్యోగాలు చేయొచ్చు. నేను శరీరం ఉంది కొంచెం ఒళ్ళు వంచుతా అంటే లోపల మీకు మ్యాన్ పవర్ ఉద్యోగాలు ఉంటాయి. అదే మన హ్యూమన్ రిసోర్సెస్ వర్క్స్ లైక్ లోపల సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ వర్క్స్ చేసుకోవచ్చు. నేను కనుక స్కిల్ ఉంది, నేను ఇంకా బాగా ఆలోచించగలను, బాగానే పనిచేస్తాను అనుకుంటే మీకు ఆ సంస్థ లోపలే మంచి జాబ్ వస్తుంది. అంటే చదువుకొని స్కిల్ ఉంటేనేమో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, చదువుకోలేకపోతే ఓలం శరీరం మాత్రం ఉంది నేను పనిచేస్తాను అనుకుంటేనేమో మనకు అలాంటి జాబ్స్. ఎలా చేయాలనుకుంటే మీకు ఎలాంటి అవకాశాలు ఉంటే అలాంటి జాబ్స్ క్రియేట్ అవ్వడానికి ఇప్పుడున్న అట్మాస్ఫియర్ మనకు అవకాశం కల్పిస్తుంది. ఈ అట్మాస్ఫియర్లో మనం కూడా అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకెళ్తే కనుక మనం కూడా ఇండియా గ్రోత్ స్టోరీ పార్టిసిపేట్ చేయొచ్చు. దాంతో ఇంకోటి ఏం చేయాలి, ఇండియా గ్రోత్ స్టోరీ అనగానే ఫస్ట్ ఎకానమిక్ గ్రోత్ అనగానే మార్కెట్స్ పెరుగుతున్నాయి, మన క్లియర్ విజిబిలిటీ. ఎప్పుడైనా సరే ఎకానమిక్ గ్రోత్ అనేది ఫస్ట్ రిజంబుల్ అయ్యేది స్టాక్ మార్కెట్లో. మార్కెట్ పెరుగుతున్నాయంటే రీజన్ ఏంటి, ఆ కంపెనీస్ ఎందుకు పెరుగుతున్నాయి. ఎకానమీ ఏంటి, టోటల్ జీడిపి ఎంతకు సమానం ఉంటుంది, స్టాక్ మార్కెట్ సమానంగా ఉంటుంది. ఈ జీడిపి గ్రో అవుతే మార్కెట్ పెరిగినట్టే కదా, జీడిపి గ్రో అవుతే మార్కెట్ పెరిగినట్టే. మనం అందులో ఇన్వెస్ట్ చేసామంటే మన సంపద కూడా పెరుగుద్ది. సో మీరు హ్యాపీగా జాబ్స్ తెచ్చుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, వచ్చిన సంపదని మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్స్ కొని చేతి కాల్చుకోవద్దు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్ టర్న్ మనీ విల్ గో ఇన్ టు స్టాక్ మార్కెట్. ఏ ఫండ్స్ కొనాలి, ఏ స్టాక్స్ కొనాలి అనేది ఫండ్ మేనేజర్స్ చూసుకుంటారు. అడ్వైజర్స్ విల్ గివ్ యూ లాట్ గుడ్ ఫండ్స్ అడ్వైస్ చేస్తారు. అట్లా మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీకు ఎలా అయితే ఎకానమీ గ్రో అవుతుంటుందో, ఎట్లయితే మార్కెట్ గ్రో అవుతుంటాయో అట్లా మీకు కూడా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ఇండియా గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇండియా గ్రోత్ అంటే ఇట్ ఈస్ గ్రోత్ ఆఫ్ ఏ ఇండివిజువల్, గ్రోత్ ఆఫ్ ఏ వ్యక్తి, గ్రోత్ ఆఫ్ ఏ ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ. సో ఇవన్నీ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే మనము దీంట్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని దేశం నాకేమిచ్చింది అని వెనకడుగు వేయకూడదు. కనుక మీకు ఇండియా ప్రాస్పెరిటీ, ఇప్పుడు అమెరికా అత్యంత సంపన్న దేశం అంటాం, అంటే అమెరికాలో ఉండే ప్రజలు సంపన్నులని అర్థం కదా. సేమ్ మనం కూడా ఆ సంపన్నులం అవుతాం. అవకాశం అందిపుచ్చుకోవాలి, దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. అప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అక్కడ వచ్చే గ్రోత్ స్టోరీలో ఆ మల్టీఫోల్డ్ రిటర్న్స్ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిరాజ్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.